హలో గాయస్, ఈ వీడియో చాలామంది చూడరని చెప్పేసి నాకు ముందే తెలుసు, కానీ ఏదో కన్సిస్టెన్సీ కోసం చేయటమే ఈ వీడియో. అయితే మరి ఇంక మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు 10 వికెట్స్ తేడాతో మన వాళ్ళు ఓడిపోయారు. సో మరి దీని అంతటికి రీజన్ ఏంటి అంటే, నాకు మొత్తం చూసిన తర్వాత ఒక 3 రీజన్స్ మాత్రం నాకు కనిపిస్తున్నాయి. వాటిలో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే బ్యాటింగ్ రీజన్, దాని తర్వాత బౌలింగ్ రీజన్, దాని తర్వాత వచ్చేసరికి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవటం వల్లే అనేదే ఇక్కడ నాకు ఈ త్రీ రీజన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో అయితే మరి అసలు ఏం జరిగింది? మరి బ్యాటింగ్ రీజన్ అంటున్నావు, మరి బ్యాటింగ్కి అసలు తప్పే, బ్యాటింగ్ ఏముంది? 175 180 కొట్టారు కదా, మరి దీంట్లో లోపం అంటుంది. 175 180 కొట్టినప్పుడు వాళ్ళని కూడా మరి అంతకంటే తక్కువగా మన వాళ్ళు అవుట్ చేయొచ్చు కదా. సో మరి బ్యాటింగ్ ఒకటే రీజన్ అంటావేంది అనేదే కదా నీ డౌట్. సో అదే చెప్తున్నా విను, బ్యాటింగ్ ఒకటే తప్ప అనట్లేదు, బౌలింగ్ కూడా లోపం ఉందనే చెప్తున్నాను. అందుకనే సో బ్యాటింగ్లో వచ్చేసరికి మరి వాళ్ళకి మనకి తేడా అయ్యింది. ఇది తెలుసుకుంటే ఆటోమేటిక్గా యాడ చేంజ్ వచ్చింది అనేది, ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాం అనేది అర్థమైపోయింది. ఒకసారి మీరు చూసుకోండి, ఫస్ట్ టెస్ట్కి పెత్తలో జరిగిన దానికి ఈ టెస్ట్లో చూసుకుంటే మీరు, వాళ్ళు ఫస్ట్ పెత్తలో ఏదైతే తప్పు చేశారో అదే తప్పు మనం ఇక్కడ చేసాం. ఫస్ట్ బ్యాటింగ్లో చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళకి పెద్ద టెస్ట్లో చూసుకుంటే అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కొలాప్స్ అయ్యారు. అదే కొలాప్స్ మనకి ఇక్కడ ఫస్ట్ టెస్ట్లో కనిపించింది, సెకండ్ టెస్ట్లో కనిపించింది. ఎందుకంటే ఫస్ట్లోనే మనకి జైస్వాల్ వికెట్ 0కి ఫస్ట్ బాలే లేపేశాడు స్టార్క్. దాని తర్వాత చూసుకుంటే గిల్కి, దాని తర్వాత కేఎల్ రాహుల్ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. సో దాని తర్వాత చూసుకుంటే అందరూ కూడా కలిసికట్టుగానే కొలాప్స్ అయ్యారు. ఏడో చివరిలో నితీష్ కుమార్ రెడ్డి 42 కొట్టాడు. మరి ఇంకా ఎక్కడ చూసుకున్నా కానీ కొలాప్సే. మరి ఆస్ట్రేలియాలో ఏం జరిగింది? ఆస్ట్రేలియాలో కూడా చూసుకుంటే టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయింది. మనకి రాగానే కవాజా, మెక్స్వీనే చూసుకుంటే ఒక 38 రన్స్ చేశాడు అనుకోండి. కవాజా, దాని తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్, సో వీళ్ళందరూ కూడా తొందరగా పంపించేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందా అంటే, వాళ్ళకల్లే మెయిన్గా ఆడింది ముగ్గురే, అది గుర్తుపెట్టుకోండి. సో మనకల్లే అంతమంది 20 కొట్టినా సరే, వీళ్ళకల్లే ఆడింది, మ్యాచ్ మొత్తం ఆడింది ముగ్గురే. ఆ ముగ్గురే ఈ మ్యాచ్ని గెలిపించారు. ఆ ముగ్గురు ఎవరైనా అంటే, మెక్స్వీనే ఒక 38, లబుషేన్ ఒక 64, దాని తర్వాత వచ్చేసరికి ట్రావిస్ హెడ్ ఒక 140. అంటే ఈ 3 ఇన్నింగ్సే, ఈ ముగ్గురే మన ఇండియాని ఈ మ్యాచ్ మన దగ్గర నుంచి లాగేసుకున్నారు. సో మరి మనకల్లే చూసుకుంటే ఇలాగ ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు మన ఇండియాలో చూసుకుంటే. సో 20 కొట్టుకుంటూ పోయారు, కానీ ఇలా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు మన దగ్గర. సో దీన్ని బట్టి రీజన్ ఏంది? మనకల్లే బ్యాటింగ్ లోపమే కదా, వాళ్ళకల్లే బ్యాటింగ్లో ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మ్యాచ్ గెలిచారు. మనకల్లా ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వలేదు, కొలాప్స్ అయిపోయింది. సో దానివల్లే మరి 180కి ఆల్అౌట్ అయిపోయాం. అయితే మరి బ్యాటింగ్లో ఇది అంటున్నావు, మరి బౌలింగ్ విషయం అంటున్నావు కదా, మరి బౌలింగ్ విషయం ఏంది? ఒక్కసారి ఆలోచించు. బౌలింగ్ విషయంలో కనుక మనం వస్తే, వాళ్ళకల్లా ఎర్లీ వికెట్స్ తీశారు. ఎవరిది? జైస్వాల్ వికెట్ తీశాడు. దాని తర్వాత వచ్చేసరికి మరి వాళ్ళిద్దరి మధ్య ఒక 69 రన్స్ పార్ట్నర్షిప్ రాగానే, దాని తర్వాత మిగతా వికెట్లు కూడా టప్ తీసేశారు. దానికి రీజన్ ఎవరు? స్టార్కే 6 వికెట్లు తీసుకున్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. దాని తర్వాత చూసుకుంటే తనకి ఒక సపోర్ట్ దొరికింది బౌలాండ్ రూపంలో. మరి ప్యాట్ కమిన్స్ కూడా తీసాడు నువ్వు అనమాకు. ప్యాట్ కమిన్స్ ఆడ చివరి వికెట్లు తీశాడు టైలెండర్స్. ఇక్కడ స్టార్క్ మెయిన్ వికెట్స్ చేస్తుంటే తనకి సపోర్ట్గా బౌలాండ్ వచ్చి, నీకు కూడా నేను సపోర్ట్ చేస్తారా బాబు, నువ్వు ఒక్కడే అన్ని వికెట్లు ఆడ చేస్తావు అని చెప్పేసి సపోర్టింగ్ వాళ్ళు ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఏంది, వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ స్టార్టింగ్లో చేసేసారు. సో మరి మనకల్లే చూసుకుంటే బుమ్రా టాప్ వికెట్లు తీశాడు, మనకి టాప్ ఆర్డర్ వికెట్లు. కానీ బుమ్రాకి ఒక సపోర్టింగ్ రోల్ లేదు. మీరు అనొచ్చు, మరి లబుషేన్ అంత కొట్టాడు, లబుషేన్ వికెట్ తీసింది నితీష్ కుమార్ రెడ్డి కదా, సో దాని తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ తీసింది సిరాజే కదా అని అనమాకు. ఎందుకంటే వీళ్ళిద్దరు తీసింది ఎప్పుడు? ఒక ఇన్నింగ్స్ బిల్డ్ అయిన తర్వాత వీళ్ళు తీశారు. ఫస్ట్లో తీసినట్టయితే అదే ఇంపాక్ట్ ఉండేది, మంచి ఇంపాక్ట్, నువ్వు అనుకున్న ఇంపాక్ట్. కానీ వీళ్ళు ఒక ఎక్కువ స్కోర్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు వికెట్లు తీశారు. సో దీన్ని కంపేర్ చేయమాకు. సో ఇక్కడ రీజన్ ఏంటంటే, బుమ్రా ఫస్ట్లో టాప్ వికెట్లు తీసినప్పుడు కవాజాది, స్టీవ్ స్మిత్ది, మనకి మిగతా ప్లేయర్స్ అదే టైంలో సపోర్టింగ్ ఇవ్వలేదు. అది నేను చెప్పేది. ఇక్కడ బౌలాండ్ అదే స్టేజ్లో సపోర్టింగ్ ఇచ్చాడు, కానీ ఇక్కడ వీళ్ళు అదే స్టేజ్లో బుమ్రా ఏదైతే టైంలో వికెట్లు తీస్తున్నాడో ఆ టైంలో బుమ్రాకి అదే టైంలో వికెట్లు తీయలేకపోయారు. మెయిన్ రీజన్ అది. అర్థమైంది కదా? బ్యాటింగ్లో వచ్చేసరికి ముగ్గురు ఓడించారు. ఎక్కడ చూసినా సరే వీళ్ళిద్దరు మాత్రమే మన ఇండియా టీంని ఓడించారు అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. అయితే దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి ఇక్కడ ముగ్గురు కూడా కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో
ఇక్కడ ప్యాట్ కమిన్స్ కీ రోల్ ప్లే చేస్తే అక్కడ స్టార్క్ కీ రోల్ ప్లే చేస్తే ఇద్దరు కూడా సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ప్యాట్ కమిన్స్ కీ రోల్ ప్లే చేస్తే మిగతా ఇద్దరు కూడా సపోర్ట్ చేశారు. సో ఇక్కడ రీజన్ ఏందా అంటే బుమ్రాకి స్టార్క్కి సపోర్టింగ్ రోల్ ఎలాగైతే దొరికిందో బుమ్రాకి ఆ సపోర్టింగ్ రోల్ దొరకలేదు. సో వన్ ఆఫ్ ద రీజన్ అది అనమాట. సో బ్యాటింగ్ కొలాప్స్ అయింది ఒక రీజన్ అయితే, బౌలింగ్ కొలాప్స్ అనేది సో బౌలింగ్లో బుమ్రాకి సపోర్ట్ చేసే బౌలర్ లేరు అనేది ఇంకొక రీజన్. సో మరి ఈ రెండు అన్నావు, సో ఈ రెండు ఓకే నువ్వు అన్నట్టే బాగానే ఉంది. సో ఈ రెండు కూడా రీజన్స్ అని చెప్తాను. మరి ఇంకొక టాప్ 2 ప్లేయర్స్ అంటున్నావు, మరి వాళ్ళ బ్యాటింగ్ అంటున్నావు, వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అంటున్నావు ఏంది, వాళ్ళు ఎవరు అదే చెప్తా విను. ఫస్ట్ మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీ అందరూ తెలిసిందే. వీళ్ళిద్దరు తలుచుకున్నారు అంటే ఇండియాని బీట్ చేసే మగోడు ఎవడు ఉండడు, ఇది ప్రతి ఒక్కడే తెలిసిందే. ఇక్కడ రోహిత్ శర్మ ఒక్కసారి గనక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు అంటే తనని అవుట్ చేయటం ఎవరి తరం కాదు. 200 మనకి ఓడిఐలోనే చూసాం. సో దాని తర్వాత మరి టెస్ట్లో చూసినా మనం ఎక్కడైనా అదే స్కిల్ కాబట్టి మీరు ఒక్కసారి రోహిత్ శర్మ గనక ఒక అగ్రెసివ్ ఇంటెంట్లోకి వచ్చాడు అంటే తనని అవుట్ చేయటం ఎవరి తరం కాదు. సో బౌలర్స్కి కూడా చుక్కలు కనిపిస్తాయి. సో మరి అటువంటి ఒక బ్యాట్స్మెన్ మొన్నటి దాకా చూసుకుంటే మరి రోహిత్ శర్మ మీరు ఐసీసీ ట్రోఫీస్లో చూసుకుంటే, ఐసీసీ మ్యాచెస్లో చూసుకుంటే ఫస్ట్ ఒక అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చేవాడు, దాని తర్వాత మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యేవాళ్ళు అదే దాన్నే. కానీ ఇక్కడ చూసుకుంటే రోహిత్ శర్మ ఎక్కడో మిడిల్లో రావడం. సో ఇదే మెయిన్ రీజన్ చెప్పాలంటే, ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ప్రెస్ మీట్ అప్పుడే చెప్పాడు, సో ఈ పార్ట్నర్షిప్ని నేను బ్రేక్ చేయదలుచుకోలేదు. ఏదైతే మనకి ఓపెనింగ్ స్పాట్లు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ టెస్ట్లో బాగా వచ్చింది, సో దాన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు, అందుకని చెప్పేసి నేను వెళ్ళి 6th పొజిషన్ ఆడతా అన్నాడు. మరి అది ఒక తప్పు డెసిషన్ అని నేను చెప్తాను, ఎందుకంటే రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు. సో ఆ రోల్ నాకు ఆడటం కొంచెం కష్టమే, కానీ నేను టీం కోసం ఆ రోల్లో ఆడతానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ నాకు ఎందుకు తప్పు అనిపిస్తుంది అంటే రోహిత్ శర్మ చేసింది, రోహిత్ శర్మ కనుక ఫస్ట్లో కనుక ఆడినట్టయితే తన ప్లేసు తనకి కొత్తగా అనిపించదు. చివర్లో ఆడారంటే మీ అందరూ తెలిసిందే, మనకి 6th పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్ ఆడినప్పుడు మనకి ఎంతగా మనం ఐసీసీ ట్రోఫీస్లో ఐసీసీ 2023 ఓడిఐ వరల్డ్ కప్లో కూడా మనం చూసాం, ఏదో చివరి ప్లేస్లో వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఆడాడు. దాని తర్వాత మరి ముందు వచ్చినప్పుడు మనకి T20లో 4th ప్లేస్లో వస్తాడు. సో అప్పుడు ఎంత అగ్రెసివ్గా ఆడాడో మీ అందరికీ తెలిసిందే. సో ఏదైనా సరే ఒక పొజిషన్ మారినప్పుడు ఖచ్చితంగా బ్యాట్స్మెన్ మైండ్ సెట్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యింది. ఎందుకంటే చివర్లో ఆడాడు అంటే అతని మైండ్ సెట్ ఎలా ఉండిద్ది అనేది ఒకసారి ఆలోచించండి. సో అతని మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, మన తర్వాత ఎవరో కూడా బ్యాట్స్మెన్స్ లేరు. సో ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీకు 2019 ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ మీద మ్యాచ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు, ధోని ఆడిన పర్ఫార్మెన్స్. సో దాని గురించి విరాట్ కోహ్లీ కూడా అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాడు, ధోని ఎందుకు అలాగా అంత దారుణంగా ఆడాడు, అంత స్లోగా ఆడాడు, ఒక పక్కన జడేజా ఆడుతుంటే అంటే దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తన కనుక ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే తర్వాత చివరి ఉంది, తర్వాత భువనేశ్వర్, చాహల్ వీళ్ళు వస్తారు. సో మరి తను కనుక అవుట్ అయ్యాడంటే అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడతా, దాని తర్వాత జడేజాకి సపోర్టింగ్ రోల్ ఎవరు కనిపించరు, అందుకని చెప్పేసి ధోని ఆ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా రోహిత్ శర్మది ఖచ్చితంగా అదే మెంటాలిటీ పడిపోయింది. సో చివర్లో ఒక టాప్ బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా చివర్లో రాకూడదు. ఏదన్నా టాప్ బ్యాట్స్మెన్ ఉన్నాడంటే మిడిల్లో రావాలి, మిడిల్లో వస్తే తర్వాత ఇంకా తను అవుట్ అయినా సరే ఇంకా ఉన్నారు అనే ఒక ధైర్యం వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే టుక్కు అని ఆడుకోవడం తప్ప సో ఇంకా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్తో ఆడే ఛాన్స్ అయితే రాదు. నేను కాకపోతే ఇంకొకరు ఆడతారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండదు ఇక్కడ. సో మరి అది కూడా ఒక రీజన్ అని చెప్పాలా. సో దాని తర్వాత మరి ఒక సైకలాజికల్గా వాళ్ళు ఒక పొజిషన్కి స్టిక్ అయి ఆడతారు ఇప్పటి వరకు. కానీ రోహిత్ శర్మ ఇప్పుడు కొత్త ప్లేస్కి వస్తే ఖచ్చితంగా వేరే చేంజ్ వచ్చింది. మీరు వార్మప్ మ్యాచ్లో చూసుకున్నా కానీ 3 రన్స్కి అవుట్ అయ్యాడు, ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకున్నా కానీ అదే 3 రన్స్కి అవుట్ అయిపోయాడు, సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకున్నా కానీ సేమ్ రిజల్ట్. సో మరి ఇటువంటి సినారియో ఖచ్చితంగా రైజ్ అయింది. సో అందుకని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే కేఎల్ రాహుల్ని మిడిల్లో పంపించాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ గురించి మీ అందరూ తెలిసిందే. సో ఎవడు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే కేఎల్ రాహుల్కి మిడిల్లో ఇచ్చినా లేదంటే ఓపెనింగ్లో ఇచ్చినా సేమ్ ఇన్నింగ్స్ ఆడతాడు. మ్యాచ్ ఏదన్నా కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉందంటే దాన్ని గట్టెక్కించడానికి పంత్, దాని తర్వాత కేఎల్ రాహుల్ రూపంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీం ఉంది. సో దాన్ని ఎందుకు చేంజ్ చేశారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. టీం పొజిషన్ అంటే టీం అప్పుడు రోహిత్ శర్మ లేడు కాబట్టి కేఎల్ రాహుల్ ఆడాడు. సో మరి ఇప్పుడు రోహిత్ శర్మ వచ్చాడు కాబట్టి కేఎల్ రాహుల్ నెక్స్ట్ తన రోల్ ఏంది అనేది తన రోల్కి రావాలి. సో అది ఒక బిగ్ మిస్టేక్ చేశారు అనేది నా ఒపీనియన్. సో దాంతోపాటు రోహిత్ శర్మ కొలాప్స్ అవ్వడానికి ఇది రీజన్ అయితే, రోహిత్ శర్మ కొలాప్స్ అవ్వటం వల్లే కొంచెం మ్యాచ్ కూడా ఈ పరిస్థితిలో ఉందనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక్కటి తలుచుకుంటే మ్యాచ్ మొత్తాన్ని చేంజ్ చేయగలుగుతాడు. సో అటువంటి బ్యాట్స్మెన్ ఇలా స్ట్రగుల్ అవ్వటం వల్ల మిగతా ప్లేయర్స్కి కూడా
కొంచెం ఇబ్బందికరంగానే ఉండిద్ది. ఎందుకంటే మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంత గ్రేట్ ప్లేయర్ సరిగ్గా ఆడలేకపోతే మనం ఎంత ఆడతాం అనేదానికి కూడా కొంతమంది వెళ్ళిపోతారు. సో మరి ఇటువంటి సినారియో కాకుండా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ సో కొంచెం ముందు వచ్చి కొంచెం ఇన్స్పైరింగ్గా వీళ్ళు కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడితే దాని తర్వాత ఏదో మంచి ఇన్నింగ్స్ అంటే ఏదో 100 కొట్టాల్సిన అవసరం లేదు. ఒక 50 దాకా కొట్టినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్తారు మిగతా ప్లేయర్స్. సో ఎందుకంటే మనకి ఫస్ట్లోనే వీళ్ళు న్యూ బాల్తో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారంటే న్యూ బాల్ తర్వాత ఓల్డ్ అయిపోయింది బాల్, తర్వాత ఓల్డ్ బాల్ని ఇంకా ఈజీగా ఆడతారు తర్వాత యంగ్స్టర్స్ వచ్చేసి. సో అటువంటి ఒక సినారియో మనకి మిస్ అయింది ఈ మ్యాచ్లో. దాని తర్వాత కోహ్లీలో కూడా మనం చూసాం. కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో మనకి ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే సెంచరీ కొట్టాడు. సో దాని తర్వాత ఈ టెస్ట్లో చూసుకుంటే మరి పర్ఫార్మెన్స్ మీ అందరూ చూసిందే. సో ఇక్కడ ఏందయ్యా అంటే వీళ్ళిద్దరూ కూడా విరాట్ కోహ్లీ దాని తర్వాత రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ మంచి ఇన్నింగ్స్ ఆడితే మ్యాచ్ ఖచ్చితంగా గెలిచింది. కానీ వీళ్ళిద్దరూ ఇన్నింగ్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అని అయితే నేను చెప్తాను. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. అయితే మరి బుమ్రా అంటున్నాం, బుమ్రాకి సపోర్టింగ్ రోల్ లేరు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ బుమ్రాకి నెక్స్ట్ ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు షమి. సో తనకి ఫిట్నెస్ సంబంధించి ఎలా ఉందని చెప్పేసి బీసీఐ కూడా ఆల్రెడీ ఎన్సీఏకి అడగడం జరిగింది. సో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కొన్ని రోజుల్లో. సో మరి దాని తర్వాత థర్డ్ టెస్ట్కి రావాలా లేదా అనేది ఆ ఫిట్నెస్ బేస్ చేసుకుని ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు. సో కాకపోతే కొంచెం లెగ్ ఏదో కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తూ ఉందంట. సో అందుకని చెప్పేసి కొంచెం ఫిట్నెస్ కష్టంగా ఉందని చెప్పేసి కూడా మనకి న్యూస్ వచ్చింది. సో ఏదేమైనా సరే మరి ఇంకా టైం ఉంది కాబట్టి థర్డ్ టెస్ట్కి సో అప్పుడు లోపల వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక షమి వచ్చాడు అంటే మన బౌలింగ్ అటాక్లో ఇబ్బంది కనిపించదు. ఎందుకంటే మనకి బౌలింగ్ అటాక్కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకెళ్ళే బోలాండ్, స్టార్క్, ప్యాట్ కమిన్స్ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌలర్స్. ఎందుకంటే స్టార్క్ చూసుకుంటే ఒక పేస్ ఎక్కువ వేయగలుగుతాడు, బోలాండ్ చూసుకుంటే స్లోవర్ బాల్స్ ఒక లెంత్లో పెట్టుకొని వేస్తున్నాడు. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ చూసుకుంటే ఎప్పుడు బౌన్సర్లు వేస్తాడో తెలియదు, ఎప్పుడు స్లోవర్ బాల్స్ వేస్తాడో తెలియదు, ఎప్పుడు పేస్ బాల్ వేస్తాడో తెలియదు. సో ఇటువంటి ముగ్గురు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. మనకల్లే చూస్తే బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువ అనుకోండి. బుమ్రా గురించి పక్కన పెట్టేద్దాం. సిరాజ్ ఉన్నాడంటే పేస్ని నమ్ముకుంటాడు. దాని తర్వాత హర్షిత్ రావు చూసుకున్నా పేస్నే నమ్ముకుంటున్నాడు. కానీ వికెట్లు వస్తున్నాయంటే వికెట్లు రావట్లేదు ఇక్కడ. సో ఒక టెక్నిక్ వాళ్ళకల్లే ఉన్న టెక్నిక్ మనకల్లే కనిపించట్లేదు. సో దాంతోపాటు వికెట్లో తొందరగా తీసుకునే బౌలర్ ఎవరు ఉన్నారంటే మనకి షమి ఈజీగా తొందరగా వికెట్లు తీసి ఇస్తాడు. సో ఎప్పుడు క్రూషియల్ టైం ఉందో అప్పుడు వికెట్లు తీయగలుగుతాడు. సో మనకల్లా అప్పుడు అటువంటి క్రూషియల్ టైంలో వికెట్లు తీసే బౌలర్ మనకల్లే కనిపించట్లేదు. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏందయ్యా అంటే ఇది కూడా ఒక రీజన్ అని చెప్పాలి. సో అయితే మరి ఈ వీడియో చూసిన తర్వాత మరి మనం చెప్పుకున్న ఈ రీజన్సే మనం ఓడిపోవడానికి కారణమా కాదా, అసలు మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి కామెంట్ చేసేయండి.